ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలమ్మ. జై గురుదేవ్. మనం ఈరోజు జగన్నాథ స్వామి గురించి చెప్పుకున్నామమ్మా. ఆయన చరిత్ర. పూర్వం ఇంద్రజుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య గుండీచ. చాలా వెరీ వెరీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అవుతుంది. గుండీచ ఆయన భార్య. ఆయన చాలా యుద్ధాలు చేశాడు, ఎంతో ధనం సంపాదించాడు. వినపడట్లేదా? ఇప్పుడు ఉంటుంది. ఓకే. ఆయన భార్య గుండీచ. అయితే ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో ధనం సంపాదించాడు, చాలా చాలా. అయినా ఆయనకి తృప్తి లేదు, జీవితంలో తృప్తి లేదు. డబ్బు ఉంది, సుఖం ఉంది, యుద్ధం వెళ్తే గెలుస్తున్నాడు, ధనాగారం నిండిపోతుంది, కానీ తృప్తి లేదు. ఏం చేద్దాం అని ఆలోచించి ఆయన ఒక దేవాలయం కడదాం అని ఒక ఆలోచన. అది ఎలా కట్టాలంటే చరిత్రలో నిలిచిపోవాలి, తన గురించి అందరూ చెప్పుకోవాలి. అంటే ఇది ఒక రకమైన రజోగుణమే, మంచి పనే, కానీ లోపల నేను అనేది ఉంది అక్కడ, రజోగుణం అది. సరే కడదాం, ప్రపంచంలోని చరిత్రలో నిలిచిపోవాలి అని అంటే ఎక్కడా లేని దేవాలయం కట్టాలి, ఎక్కడా లేని విగ్రహాలు పెట్టాలి. అలా అయితే అది నిలిచిపోతుంది. ఆలోచించాడు, ఎక్కడా లేని విగ్రహాలు పెట్టాలి, తెచ్చి ఏ మూర్తిని పెడదాం అనేసి ఆలోచించాలి. సాక్షాత్ భగవంతుడిని తెచ్చి పెట్టేస్తే, భగవంతుడినే తెచ్చి పెట్టియాలి, అప్పుడే కదా నేను చరిత్రలో నిలిచిపోతాను అని చెప్పి కరచరణంతో భగవంతుడిని తెచ్చి పెట్టాలని రోజు తప్పిస్తూ ఉండేవాడు. ఎలాగా ఆయన్ని ఎలా తీసుకురావాలి, భగవంతుడిని కరచరణాలతో తీసుకొచ్చి పెట్టాలి ఎలా అని ఆలోచన, తపన. అలాగా కొన్ని రోజులకి ఈ తపన పెరుగుతున్నప్పుడు సాక్షాత్ భగవంతుడే కల్లో కనిపించి ఆయన చెప్పాడు, నీలాచలం పర్వతం మీద నీలమాధవుడుగా నేనున్న కరచరణాలతో ఉన్నాను, నేను అక్కడ, నువ్వు వచ్చి వెతికి నన్ను తెచ్చుకో అని చెప్పాడు ఆయన. అంటే ఈయన తెల్లవారి స్వప్నంలోంచి బయటకు వచ్చి నిద్రలోంచి లేచేసరికి స్వామి చెప్పాడు, నీలాచలం పర్వతాలు, అక్కడ స్వామి ఉన్నారు నీలమాధవుడుగా అని చెప్పి వెతకడం మొదలుపెట్టాడు. ఈ ఎంక్వైరీ చేశాడు. అంత ఎంక్వైరీ చేస్తూ ఉన్న ఈ ఊరి పేరు ఎవ్వరూ తెలియదు అంటున్నారు. ఈ నీలాచలం అన్న ఆ పర్వతం మాకు ఎక్కడా తెలియదండి, ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు ఏం చేశాడంటే నలుగురిని 4 దిక్కులు పంపించాడు. వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు ఆయన ఆస్థానంలో. అందులో విద్యాపతి అని ఆయన బ్రాహ్మణుడు, ఈయనకి రైట్ హ్యాండ్, చాలా తెలివైనడు. ఆయన దగ్గరికి ఏ సమస్య వచ్చినా దాన్ని చాలా చాకచక్యంగా ఆయన దాన్ని నెరవేరుస్తారు, అంత తెలివైన వాడు. ఈ 4 వెళ్ళారు, మిగతా 3 వచ్చేస్తారు. స్వామి అంతా వెతికేసాము, ఎక్కడ పేరే లేదు అసలు అని అన్నారు. ఈయనకి మిగిలిన నమ్మకం వల్ల విద్యాపతి ఆయన మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఆయన వెళ్ళాడు, వెతికి ఇంకా చూసి ఇంకా అవ్వదు అనుకున్న క్షణంలో ఒక అరణ్యం కనబడ్డదట. దండకారణ్యం, ఎంత చీకటిగా ఉందంటే అన్నారు. లాస్ట్ చివరిసారి ఈ అరణ్యం దాటాక ఊరు ఉండొచ్చేమో చూద్దాం, ఈ చివరి ప్రయత్నం అని చెప్పి ఆయన అది గుర్రం కూడా వెళ్ళలేనంత చిట్ట చీకటి ఉన్న అరణ్యం, ఆ గుర్రాన్ని కూడా విడిచిపెట్టేసి కాలి నడకన వెళ్ళాడు. ఆయన కాలి నడకన లోపలికి వెళ్ళాడు. వెళ్తూ ఉన్నాడు. ఆయాసం వస్తుంది. ఆయన లోపల ఒకటే తపన ఏంటంటే సాక్షాత్ భగవంతుడి స్వరూపంతో ఉన్నాడు, ఆయన చూడాలి. ఇంకా లోపల ఇంకేం లేదు, ఆయన చూడాలని తపనే. వెళ్తూ కొంచెం దూరం వెళ్ళాక కళ్ళు తిరిగి పడిపోయాడు. నీరసతే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు సాక్షాత్ భగవంతుడే ఒక గొల్ల పిల్లవాడి రూపంలో వస్తాడు. వచ్చి ఆయనకు కొన్ని పాలు ఇస్తాడు తాగడానికి, దగ్గరుండి తాగిస్తాడు. తాగించి, నాయనా నువ్వు వెళ్తున్న మార్గం కరెక్టే, నువ్వు సరైన మార్గంలోనే వెళ్ళు, నువ్వు అనుకున్నది లభిస్తుంది అని చెప్పి ఆయన అదృశ్యం అయిపోతాడు. అదృశ్యం అయిపోగానే ఈయన అనుకుంటాడు, ఎవరో దివ్య స్వరూపుడు వచ్చి ఉంటాడు, అంటే దేవతలు కూడా అందులో ఏ స్వరూపమో వచ్చి తిరిగి చెప్పు ఉంటుందని భగవంతుడని మాత్రం అనుకోడు. ఏ దివ్య స్వరూపమో వచ్చి నాకు చెప్పిందని నమస్కరించి ప్రయాణం అవుతుంది. ఇంకొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ కనబడి, యవ్వనంగా ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎదురవుతుంది, నీళ్లు పట్టుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు లలిత ఎదురయ్యి చూస్తుంది. ఇద్దరు ఎదురవుతారు. ఆమె చూడగానే ఈయన ఇష్టపడుతుంది లోపల. ఈయనకి అప్పటికే వివాహమై ఉంటుంది.
ఈయన మాట్లాడతారు. ఇద్దరు కొంచెం సేపు అక్కడ కూర్చొని మాట్లాడాక స్నేహంగా పెరుగుతుంది, పరిచయం పెరుగుతుంది. పెరిగాక ఆమె చెప్తుంది, ఈ దగ్గరలోనే మా గూడెం ఉంది, మా నాన్నగారు విశ్వవసు, ఈ విశ్వవసు మా నాన్నగారు ఈ గూడెం అంతటికి రాజు, మీరు రండి ఆయన దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఈయన దగ్గరుండి ఆ గూడెంకి తీసుకెళ్ళి తండ్రికి పరిచయం చేస్తుంది. ఆయన అడుగుతారు, ఏ కార్యం మీద నాయన ఇక్కడి వరకు వచ్చావు నువ్వు అని అడుగుతారు. ఈయన విషయం చెప్పడు. లేదండి మామూలు చిన్న పని ఉంది, దాని మీద వచ్చాను. ఆయన కూడా బలవంతం చెయ్యడు దేని. సరే నాయన నీ పని అయినంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఉండు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఉంటాడు. ఈయన అబ్జర్వ్ చేస్తాడు రోజు అక్కడ ఏం జరుగుతుందో. ఈ విశ్వవసు రోజు రాత్రి కాగడ పట్టుకొని లోపలికి అరణ్యం ఇంకా లోపలికి వెళ్తాడు. తెల్లవారు వచ్చినప్పటికి, రాత్రి వెళ్ళినప్పుడు పర్వాలేదు, వచ్చినప్పుడు తెల్లవారు శరీరం నుంచి సుగంధభరితమైన వాసన వస్తూ ఉంటుందట. ఆయనకి ఎంతో దూరం ఆ వాసన వస్తుందట. ఈయన రోజు జరుగుతుందట. ఈయన గమనించాడు. ఈయన కాగడ పట్టుకొని రాత్రి ఎక్కడికో వెళ్తున్నాడు, రోజు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఇంత సుగంధభరితమైన పరిమళం వస్తుంది, ఏంటిది అని ఈమె పరిచయం అయింది కదా, ఇద్దరు స్నేహం, ఆ స్నేహం ప్రేమగా వెళ్తుంది. ఈమెను అడిగాడు, మీ నాన్నగారు రోజు ఎక్కడికి వెళ్తున్నారు కాగడ పట్టుకొని రాత్రిపూట అని అడిగారు. అడిగితే ఈమె అది దేవ రహస్యం చెప్పకూడదు అని అన్నారు. ఈయన అన్నాడు, నీలాచలం కొండలు నేనమాధవుడేనా అన్నాడు. ఈమె స్టన్ అయిపోయింది, ఈయనకి ఎలా తెలుసు? కానీ అదేం లేదు నాకు తెలియదు ఆ రహస్యం, అది కాదు అనేసింది. ఈయనకి అర్థమైపోయింది. అయితే వీళ్ళ నాన్నగారికి ఆ నీల మేఘశ్యావుడి సంబంధం ఉంది, ఇది కనిపెట్టాలి. ఆ తర్వాత ఈయనకి నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతుంది. ఆయన అంగీకరిస్తారు. ఆయన తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వెళ్ళి మేమిద్దరం ఇష్టపడుతున్నాం, వివాహం చేసుకుంటాం. ఫస్ట్ కులాంతర వివాహం అదేనండి. అంటే దేవతలు ఉంది, బ్రాహ్మణుడు ఒక గూడెం అమ్మాయిని చేసుకోవడం ఫస్ట్ కులాంతర వివాహం అదే వాళ్ళిద్దరిదే. ఆయన వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈ విశ్వవసు అడుగుతాడట, నాయన నువ్వు చాలా యోగ్యుడివి, మంచివాడివి, ఏమీ ఆశించకంటే నా కుమార్తెను చేసుకున్నావు, నీకేం కావాలో అడుగు ఇస్తాను. అప్పుడు ఈ కోరుతాడు, మీరు రోజు రాత్రి ఎక్కడికో వెళ్తున్నారు కదా, నన్ను కూడా తీసుకొని వెళ్ళండి. ఈయన ఆశ్చర్యపోతాడు. లేదు నాయన అది మాత్రం దైవ రహస్యం, నేను తీసుకెళ్ళను, ఏమీ అనుకోవద్దు అని చెప్పేస్తాడు. భార్య దగ్గరికి వస్తాడు. వచ్చి నేను నీ తండ్రిని అడిగాను ఇలాగా, ఆయన ఏం కావాలంటేనే నేను అడిగాను, ఆయన తీసుకొని వెళ్ళడం అవ్వదు అని చెప్పాడు. ఏంటంటే అప్పుడు ఏం చెప్తుంది, ఏమంటే అది దైవ రహస్యం, నా తండ్రి తప్ప ఇప్పటి వరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, కాబట్టి అది ఎవరికి చెప్పకూడదండి అంటది. అంటే భార్యాభర్తల మధ్య కూడా రహస్యాలు ఉంటాయా? నీవు నేను ఒకటే కదా, మరి ఇద్దరు సగభాగం అన్నప్పుడు నువ్వు రహస్యాన్ని దాయవచ్చా అని అక్కడ చిన్న బాణం వేస్తాడు ఆయన. ఆమె మరి తప్పదు కదా, సరే అని చెప్పి విషయం చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మీరు ఎలాగైనా ఒక్కసారైనా ఆయన్ని తీసుకొని వెళ్ళండి, మీరు వెళ్ళిన చోటుకి. కూతురు బలవంతం పెట్టింది. ఏం చేస్తాడు అల్లుడు? కూతురు సరే అని చెప్పి ఈయన ఎంత బాధపడ్డాడంటే, ఈయనలో ఉన్నది ఏంటంటే స్వామి నాకే దక్కాలి, స్వామి నాకే కనిపించాలి. ఈయనలో ఉన్న గుణం అది. ఇప్పటి వరకు భార్యకి చూపించలేదు, పిల్లలకు చూపించలేదు, గూడెం వాళ్ళకి చూపించలేదు, ఈయన ఒక్కడే వెళ్ళొచ్చేవాడు. ఈయన లోపల అది ఉండేది. ఇప్పుడు ఈయనకి చూపించాలి ఎలాగా. సరే తీసుకెళ్తా, కానీ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తా అంటాడు. సరే అని ఈయన ఒప్పుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు, తెలివైన వాడు కదా, బాగా ఒక చిన్న మూట పెట్టుకొని దానిలో ఆవాలు వేస్తాడు. వేసి దానికి ఒక అన్నం పెట్టి ఆ మూట పెట్టుకుంటాడు. ఈయన చేయి పట్టుకొని వెళ్తుంటుంటే ఆవాలన్నీ అలాగా పడుతున్నాయి. తీసుకెళ్తాడు అక్కడికి, చేయి పట్టుకొని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక కళ్ళు ఇప్పుతాడు. కళ్ళు ఇప్పగానే అక్కడ ఒక కుండం కనబడుతుంది. చాలా ఇప్పటికీ ఉందట, అది చాలా పవర్ఫుల్. అక్కడ అర్ధరాత్రి ఒక కాకి వచ్చి అందులో స్నానం చేస్తుందట. ఈయన ఆశ్చర్యంగా చూస్తున్నాడట. రాత్రులు కాకులు ఎగరవు కదా, కాకి వచ్చి స్నానం చేస్తుందని చూస్తే ఆ స్నానం అయిపోయి కాకి బయటికి రాగానే ఆకాశం నుంచి పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానం ఆ కాకి వెంటనే ఒక దివ్య స్వరూపంగా దేవతామూర్తిగా మారిపోయి, అంటే దేవతలు కూడా ఆ రాత్రి వచ్చి ఆ కుండంలో స్నానం చేస్తారనమాట. అంత పవిత్రమైనది ఆ కుండం. అందులోని పుష్పక విమానం ఎక్కి వెళ్ళిపోయింది. ఈయన ఆశ్చర్యపోయాడు. బయట కుండం దగ్గర ఇన్ని అద్భుతాలు జరిగితే లోపల స్వామి ఎలా ఉన్నారో. లోపలికి తీసుకెళ్ళేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం శంఖ చక్ర గద పద్ములతో స్వామి అలా నిలబడి ఉన్నారట. అలా సశరీరంతో ఆశ్చర్యపోయాడు చూసి. స్వామిని శరీరంతో చూశాడు. కళ్ళు రెండు చాలలేదు, పైన పద్మం ఇలా పట్టుకుంటే పద్మం మీద లక్ష్మీదేవి కూర్చొని ఉందట. ఈయన ఎప్పుడు ఎక్కడా చూడలేదట.
ఆశ్చర్యపోయాడు. ఇంకా అలాగ అయ్యిందో లేదో వెంటనే ఇంక కళ్ళలేదు. వెంటనే ఎక్కువసేపు కూడా చూడలేదు, తిరుపతిలో తోస్తున్నట్టు వెంటనే కట్టేసి పద వెళ్ళిపోదామని తీసుకొచ్చాడు. ఈయన వచ్చేసాడు. వెనక్కి వచ్చింది కొన్ని రోజులు ఎదురు చూశాడు వర్షాకాలం కోసం. ఎందుకు ఆవాలు జల్లాడుగా మొక్కలు మొలుస్తాయి. వర్షాకాలం వచ్చింది. ఆ తర్వాత వెళ్ళి చూసినప్పటికీ ఆ చిన్న చిన్న పసుపు దీనిలాగా వచ్చి ఉన్నాయి. ఆ దారి అంతా వెళ్ళి చూశాడు. ఎక్కడ వరకు అయితే ఆ ప్రదేశం వరకు కూడా ఉన్నాయి. అక్కడ సేమ్ కుండ ఉంది, లోపల స్వామివారు ఉన్నారు. ఓకే, వచ్చేసాడు. ఇది ఇంకా రాజుగారికి చెప్పాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా పని అయిపోయిందని చెప్పి ఆయన చెప్తాడు విశ్వవసుకి, మావయ్య నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఇలా పలానా రాజు దగ్గర పని చేస్తున్నాను, ఆయన ఆస్థానంలోని నేను ఒక బ్రాహ్మణుడిని, మీ అమ్మాయిని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని అంటాడు. సరే మంచిదేనాయన వెళ్ళిపో అంటే ఈమె తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక రాజుకు చెప్తాడు, నీలాచలం కొండ చూశాను, నీలమాధవుడు ఉన్నాడు అక్కడ. ఇంకా రాజుకు ఆనందం దొరికేదా. అప్పుడు ఈయన చెప్తారు, ఇలా ఆవాలు వేసాను, అవి పువ్వులు వచ్చి ఉన్నాయి, అదే మార్గంగా వెళ్ళిపోండి. అయితే విశ్వవసుకి నీలమాధవుడికి సంబంధం ఉంది, ఆ గూడెం వాళ్ళు రానివ్వరు, మీకు జాగ్రత్త అని చెప్తాడు. రాజు అహంకారం, వాడెవడు నన్ను రావు, నేను రాజుని, నేను ఎలా అయినా సరే వాడిని లొంగదీసైనా నేను స్వామిని తెస్తాను నేను బయలుదేరుతాడు. ఇంతలో పెద్ద గాలి ఎలాగా దుమారంలాగా వచ్చి ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఆ మార్గం ఉండదు. రాజు వెళ్ళేసరికి ఆ మార్గం లేదు. వెళ్ళేసరికి మార్గం లేకపోతే ఈయన పట్టుకున్నాడు విశ్వవసుని. పట్టుకొని అది చూపిస్తావా చూపించవా, ఆయన చూపించినాడు. అప్పుడు ఈయన రాజు ప్రయత్నం రాజు చేశాడు, కొట్టించాడు, ఇచ్చాడు. లాస్ట్కి ఆయన తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ స్వామి లేరు. అక్కడికి వెళ్తే స్వామి అంతర్ధానం అయిపోయారు, స్వామి లేరు. స్వామి అందరికీ దర్శనం ఇచ్చారు కదండి స్వస్వరూపంతో, స్వామి లేరు. లేకపోయేసరికి పట్టుకోండి, ఈ విశ్వవసు ఏదో చేశాడు, స్వామిని మాయం చేస్తాడని చెప్పి ఈయన ఇంకా కారాగారంలో పడేసి కొట్టడం మొదలుపెట్టాడు. ఈ కొట్టడం మొదలు పెడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు నాకు తెలియదని, అయినా ఆయన వెళ్ళలేదు. కొన్ని రోజులకి ఆయన బాధ అనిపించిందట. స్వామిని రోజు దర్శనం చేసుకొని స్వామి నావాడే అనుకొని ఎంత అనుకున్నాను, కానీ ఆయన అందరూ వాడు. ఈయనకి ఆ రజోగుణం నుంచి సత్వికంకి రావడానికి ఆ టైం పట్టింది. అన్ని తన్నులు తగిలితే సత్వగుణం వచ్చింది. అప్పుడు స్వామి అందరు వాడు, కానీ ఈయన చెప్పడానికి అక్కడ ఏం లేదు, ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఈయనలో గుణం వచ్చింది, బాధపడుతుంది. రాజు బాధపడడం మొదలుపెట్టాడు. ఎంత కష్టపడి ఎక్కడుందో ఛేదిస్తే స్వామి లేడు. ఎంత తపన పడ్డానో దేవాలయం కట్టడానికి. స్వామి ఏటి పరీక్ష, నువ్వే కళ్ళలోకి వచ్చి చెప్పావు నాకు పలానా దగ్గర ఉన్నావని, ఇప్పుడు నువ్వే అంతర్ధానం అయితే నేనేం చెయ్యాలని నిద్ర ఆహారం మానేసి ఏడవడం మొదలుపెట్టాడు. మళ్ళీ స్వామి స్వప్నంలో కనబడ్డారు. మళ్ళీ కనబడి చెప్పారు, నేను ఇప్పటికీ చక్రతీర్థం ఉంటుంది అక్కడ, ఆ చక్రతీర్థంలో ఒక దొంగ దరువు అంటారు, దాని రూపంలో దారు అంటారు, ఆ దారు రూపంలో నేను వస్తాను అక్కడికి, దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రతిమ తయారు చేసుకో, నేను ఆ దారు రూపంలో శరీరంతో ఉంటాను. ఇప్పటికీ మనం అంటున్న బ్రహ్మ పదార్థం అందరూ శ్రీకృష్ణుడి గుండె అంటారు, కాదండి, బ్రహ్మ పదార్థం ఆత్మ. ఆత్మని ఎవ్వరూ టచ్ చేయలేరు, అసలు దాన్ని ముట్టడానికి కూడా అవ్వదు, దొరకదు. అది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నయనం చందంతి శస్త్రాన్ని, దాన్ని ఏం చేయలేం, దాన్ని టచ్ చేయడం కూడా అవ్వలేదు. కానీ పూరిలో మాత్రం ఆత్మ పదార్థాన్ని టచ్ చేయగలరు. అక్కడే అది సాలిడ్ రూపంలో ఉంటుంది, అది ఆత్మ. నేను ఆత్మ రూపంలో అక్కడ దర్శనమిస్తాను, ఆత్మ రూపంలో అక్కడే ఉంటాను. సాక్షాత్ భగవంతుడు నేను పెట్టాలనుకున్నాడు కదా ఆయన ఆత్మ రూపంలో అక్కడ ఉంటానని చెప్పి ఆ బ్రహ్మ పదార్థం బ్రహ్మ చేత ప్రతిష్ఠ చేయమని చెప్పేసి ఆయన స్వప్నంలో చెప్తారు. అలాగే ఈయన వెంటనే తెల్లవారు కళ్ళు తెరిచి ఆ చక్రతీర్థం దగ్గరికి వెళ్ళేసరికి ఒక దొంగ కొట్టుకొని వచ్చి ఉంటుంది, ఒక కర్ర లాంటి పెద్దది. దాని మీద శంఖం చక్రం గద 10 ముద్రలు వేసి ఉంటాయి. ఈ ముద్రలు వేసి ఉంటే సరే అని సైన్యాన్ని పంపించి దాన్ని లాగుతున్నాడు. అది ఎంతకీ రావట్లేదు. ఎంతమంది వెళ్ళినా ఎత్తలేకపోతున్నారు, గజాలైనా ఎత్తలేకపోతున్నారు. ఎవరిని పంపించిన 5,000 మంది సైన్యాన్ని పంపాడు, అయినా ఎత్తలేకపోతున్నారు. అప్పుడు ఈయనకి ఆకాశం నుంచి సశరీర వాడు వినిపించింది, నాయన విశ్వవసు అమాయకుడు, తెలియదు, ఆయన లోపలేసి నువ్వు బాధపడుతున్నావు, ఆయన వచ్చి చెయ్యేస్తేనే ఆ దొంగ కదులుతుంది, కాబట్టి వెళ్ళు. ఇక్కడితో రాజు అహంకారం పోయింది. నేను ఏదైనా చేసి వాడిని చేస్తాను అన్నాడు కదా, ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకోవాలి, వెళ్ళి బ్రతిమలాడితేనే అవుతుంది. అప్పుడు అక్కడ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాడు విశ్వవసు. వెళ్ళి
నాయన అహంకారంతో ఇచ్చేసాను, స్వామి నీ కోసం వచ్చి ఉన్నారు, నువ్వు వచ్చి చెయ్యేస్తేనే ఆ దొంగ బయటకు వస్తుంది, రమ్మని అంటే ఈయన ఆశ్చర్యపోయాడు. నా కోసం స్వామి వచ్చారా, ఈయన వెళ్ళి ఆ దొంగ మీద చెయ్యేస్తేనే అది బయటకు వచ్చింది. అప్పుడు తీయగలిగారు అందరూ, దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని చెక్కేది ఎవరు? రూపం ఎవరికి తెలియదు కదా, ఎవరు చెక్కుతారు, ఏ రూపంలో చెక్కుతారు దాన్ని? ఇప్పుడు అదొక పెద్ద సమస్య. అప్పుడు విశ్వకర్మ వచ్చాడు. చాలామంది ఏంటంటారంటే సాక్షాత్ భగవంతుడే వచ్చి చెక్కాడని, కొన్ని చోట్ల విశ్వకర్మ వచ్చాడని. అప్పుడు సాక్షాత్ విశ్వకర్మ వస్తాడు, వచ్చి రాజా నేను చెక్కుతాను, కానీ 21 రోజులు నాకు ఒక గది ఇచ్చేయండి, ఆ గదిలో కూర్చుంటాను, ఎవ్వరూ అందులోకి రావడానికి వీల్లేదు, 21 రోజులు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఈలోపు ఎవరు తలుపు తెచ్చినా నేను అంతర్ధానం అయిపోతానని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు పాపం ఆ గది ఇస్తారు, ఆయనకి ఏర్పాట్లు చేసేస్తారు, అయిపోయింది. ఈ 21 రోజుల్లో కొన్ని రోజులు అయిపోయాక ఉలి శబ్దం వినబడలేదట, కుడుతుంది తయారు చేసింది, అంతవరకు వినబడిన తర్వాత అది వినబడకపోయేసరికి ఈయన భార్య గుండీచా ఉంది కదా, ఈవిడ పాపం మంచి ఆవిడ ఏమనుకుంది, అయ్యో ఆ వ్యక్తిని లోపల పెట్టేస్తాము, ఆహారం లేదు ఏమీ లేదు, ఉన్నాడు చనిపోయాడు పాపం, స్వామి చూడండి తీసానంటది. ఈయన అన్నాడు 21 రోజులు మనకు గడువు ఇచ్చారు కదా, 21 రోజులు అయిపోతే చూద్దామని ఆవిడ ఒప్పుకోలేదు. ఒకవేళ చనిపోతే అది ఎంత ఇది తీయండి అని పెడితే పాపం ఓపెన్ చేస్తారు ఆయన మాయమైపోయేసరికి విగ్రహాలు ఏమయ్యాయి, సగం రూపంలో ఉండిపోయాయి. చేతులు ఇక్కడికి ఉండి కాళ్ళు లేకుండా పెద్ద రూపాలు పెద్ద కళ్ళుతో ఉండిపోయి. ఇంకా భార్యాభర్తలు విచారించడం మొదలుపెట్టి, అయ్యో ఎంత తప్పు చేస్తాం ఇద్దరమేనో, సగంలో ఉండిపోయాయి అని ఇద్దరు విచారిస్తుంటే అప్పుడు నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి, నాయన చింతించకండి, స్వామి అనుకున్న రూపాలే ఇవి, ద్వాపర యుగంలోని స్వామి తల్లికి చెప్తాడు, యశోద మనసులో కోరుకున్నప్పుడు ఈయన ఒక రూపంలో దర్శనమిస్తా చెప్తాడు, ఆయన అనుకున్న రూపాలే, మీరు అనుకుంటే ఆయన అనుకుంటేనే ఇది జరిగింది, కాబట్టి మీరు చింతించవద్దు, దీని ప్రతిష్ట ఏర్పాట్లు చేద్దాము. ఆలయాన్ని నిర్మించాడు, విగ్రహాలు రెడీగా ఉంచాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, సహస్ర అశ్వమేధ యాగం చేయమన్నాడు. అదే ఇంద్రజుమ్ముడు ఇప్పుడు పుష్కరిణి ఉందట, అక్కడ ఆ ప్లేస్లో సహస్ర అశ్వమేధ యాగం చేస్తాడు. చేసిన తర్వాత బ్రహ్మని పిలుద్దాం, మరి బ్రహ్మ చేత విగ్రహ ప్రతిష్ఠ చేయించి ఆత్మ పదార్థం బ్రహ్మ పదార్థాన్ని ఆయన చేతి పెట్టించాలి, బ్రహ్మదేవుని పిలవడానికి వెళ్ళాలి. నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్దామని బయట. అప్పుడు గుండీచ అన్నదట, స్వామి మీరు వెళ్తుంది బ్రహ్మ దగ్గరికి, మళ్ళీ తిరిగి వస్తారో లేదో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆయన అన్నది, ఎందుకు నువ్వు దుఃఖిస్తావు, నేను వెళ్తుంది నారదుడితోనే మళ్ళీ వచ్చేస్తాను, నువ్వేమీ దిగులు పడకని భార్యకి చెప్పి ఆయన ప్రయాణం వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, కూర్చుంటాడు, బ్రహ్మతోని మాట్లాడతాడు. బ్రహ్మదేవుడు అంటే నేను అలాగా నా సమూహంతో వస్తాను, కార్యక్రమం చేస్తానని మాటిస్తాడు. ఇచ్చిన తర్వాత ఈయన రిటర్న్ అవుతాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈయన భార్య ఉండదు, పిల్లలు ఉండరు, కోట ఉండదు, అంతా మారిపోయి ఉన్నది. ఏంటని ఆశ్చర్యం అంటే అక్కడ టైంకి ఇక్కడ టైంకి వేరు కాలానికి. మనకి ఇక్కడ కొన్ని యుగాలు అయితే అక్కడ ఒక రోజు కింద అయిపోతుంది బ్రహ్మదేవుడి. ఈ నెల్లు వచ్చేలోపు ఇక్కడ యుగాలు అయిపోయి అయిపోయేసరికి ఇంకేం కనబడట్లేదు, ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో ఈలోపు అక్కడ ఏమైందంటే గాళమాధవుడు అనేసి ఒక రాజు, ఉత్కళ రాజు అనేసి ఆయన ఒక రోజు గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఈ గుర్రం కాలుకి ఏదో తగిలి పడిపోతాడు. ఏటా అని అంటే గుడి పైన చక్రం పెడతారు కదా, అది కనబడుతుంది. ఏంటా అని తవ్విస్తే ఈ గుడి ఉంటుంది భూగర్భంలో. దాన్ని తీయించి పాపం ఆయన పునర్నిర్మాణం చేయిస్తాడు. విగ్రహాలు పక్కకుంటాయి, దేవాలయం ఉంది, దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయిస్తాడు. ఈయన వస్తాడు కదా, దాన్ని చూసి ఇది నేను కట్టించిన ఆలయం అంటాడు. ఆయన అంటాడు ఇది నేను చేశాను అని అంటాడు. ఇద్దరి మధ్య గొడవ, ఆర్గ్యుమెంట్లు అవుతున్నప్పుడు అక్కడ ఒక తాబేలు ఉంటుంది, ఆకు ఏదో తాబేలు ఉంటుంది. అదేం చెప్తుంది అంటే, అది ఎన్నో యుగాల నుంచి ఉందట, ఈయనే కట్టించాడని చెప్తుంది. విద్యుజ్జుముడు కట్టించాడు ఈ ఆలయం అని చెప్తుంది. ఆ తర్వాత కాకి భూషుడు అని టైం ట్రావెల్ మనం ఒకసారి కథ చెప్పుకున్నాం. భూషుడు, ఆ భూషుడు కూడా వచ్చి చెప్తుంది విద్యుజ్జుముడే ఈ ఆలయాన్ని కట్టించాడు. అక్కడ ఉన్న కల్పవృక్షం చెప్తుంది. ఎంతమంది చెప్పినా రాజు నమ్మడు.
రెండు నమ్మడు. నమ్మకపోతే సాక్షాత్ బ్రహ్మ ఆ పరివారంతో ఇప్పటికీ అక్కడ స్వర్గద్వారం అంటారట, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ పూర్. అక్కడ ఆయన సమూహంతో అక్కడ దిగాడట, ఆ స్వర్గద్వారం దగ్గర దిగి అప్పుడు ఆయన చెప్పాడట, నాయన ఈ ఆలయాన్ని కట్టించింది విద్యుజ్జుమ్నుడు మహారాజే. ఆయన అక్కడికి వచ్చేలోపు యుగాలు గడిచిపోయాయి, ఆయనే కట్టించాడు. అప్పుడు నమ్మాడట ఈ గాళమాధవుడు. క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కార్యక్రమం మొదలు. సాక్షాత్ బ్రహ్మగారి చేత అక్కడ విగ్రహం ప్రతిష్ఠ జరిగి ఆ బ్రహ్మ పదార్థం బ్రహ్మగారు, అది ఆత్మ ఇంకెక్కడ అది ఆత్మని టచ్ చేయడం అంత ఈజీ కాదండి. అలాంటి ఆత్మ పదార్థం ఆ లోపల బ్రహ్మగారు పెట్టొచ్చారు. అది 12 నుంచి 19 సంవత్సరాల మధ్య మళ్ళీ మార్చాలి, ఎందుకంటే ఇవి చెక్కతో చేసినవి, వేప చెక్కతో మారుస్తారు. అప్పుడు ఈయన వరాలు ఇచ్చారు. సాక్షాత్ జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యారు ఈ రాజుకి. ఇన్నేళ్ళు ఈయన తపనకి అప్పుడు వచ్చాడు, ఆయన ఎదురుపడ్డాడు, ఆనందపడిపోతున్నాడు స్వామి. అప్పుడు స్వామి అడిగారు, ఎంత తపన పడ్డావయ్యా నన్ను సత్శరీరం ఇక్కడ, అంటే ప్రాణం ఉన్నట్టుగా పెట్టాలని నువ్వు ఎంతో తప్పించావు, కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అడిగితే ఆయన అన్నాడు, నా వంశంలో ఎవరు లేకంట చేసే అన్నాడు. అదేమిటయ్యా అలాంటి వరాన్ని కోరుతున్నావు నువ్వంటే, నేను నా అహంకారం నాకు వచ్చింది, నేను కట్టాను. ఇప్పుడు నా వంశం వాళ్ళు కూడా ఎప్పటికైనా ఇది మాది, మేమే కట్టాం అనుకొని వస్తారు. అది వద్దు స్వామి, జగన్నాథుడు అంటే జగమంతటికీ నువ్వు కావలసిన వాడివి, కాబట్టి అందరికీ అందాలి నువ్వు, నా వంశానికే వద్దు, నువ్వు అందరికీ అందాల్సిన వాడివి, చెందాల్సిన వాడివి, కాబట్టి నా వంశమే వద్దు. ఆనందపడిపోయాడు స్వామి. అంటే ఎక్కడి నుంచి ఏ గుణంకి వస్తామో చూడండి, భగవంతుడు నమ్మితే అహంకారం మనలో ఉండొచ్చు, కానీ ఆయన శరణాగతి పాదాలు పట్టుకుంటే నీలో ఉన్న గుణాలు పోయి సత్వగుణం నిర్గుణంకి వెళ్ళిపోతావు. ఆయన పట్టుకోవాలి అంతే, ఆయన పట్టుకోవాలి. శరణాగతి త్రికరణ శుద్ధి 2 ఉండాలి, ఆయన పట్టుకోవాలి. సో ఆయనకి అన్నాడు, ఇక్కడ పుష్కరిణిగా నువ్వు ఉంటావు ఎప్పుడు అంటే, అంత పవిత్రంగా ఉండి స్నానం చేస్తే అంత పవిత్రత పుష్కరంగా మార్చారు. ఆయన భార్య భర్తని త్యాగం చేసింది బ్రహ్మలోకానికి. అక్కడ ఆయనకి ఏమయ్యిందో అని ఆమె తపన పడ్డది. నీ భార్య చాలా ఉత్తమరాలు, ఆమె అప్పుడు లేదు, మరణించింది, కానీ ఆయన వరం ఇస్తాడు. ఇక్కడ గుండీచా మందిరం నిర్మిస్తే సంవత్సరంకి ఒక్కసారి నేను నీ భార్య గర్భంలోని 9 రోజులు ఉంటాను అని వరం ఇస్తాడు. అదే జగన్నాథ స్వామి రథయాత్ర మొదలైనప్పుడు ఆ గుండీచా మందిరంకి తీసుకెళ్ళి ఆ మందిరంలో 9 రోజులు స్వామిని ఉంచుతారు. 9 రోజులు ఉండి ఆయన మళ్ళీ వస్తారు. ఎవరు? మూల విరాట్. ఉత్సవ విగ్రహాలు తిరగవు, మూల విరాటే తిరిగి వెళ్తాడు అక్కడికి. 9 రోజులు ఉండి వస్తాడు ఆయన. ఇది అయిపోయాక వీళ్ళందరికీ వరాలు ఇస్తాడు. విద్యుత్పతి ఉన్నాడు కదా, విద్యాపతి ఉన్నాడు కదా, ఈయనే కదా వెళ్ళి కనుక్కున్నాడు అక్కడ, ఆయన వల్ల జరిగింది. కాబట్టి ఆ విద్యాపతికి 2 భార్యలు కదా, మొదటి భార్య బ్రాహ్మణులు, రెండో భార్య ఈ జాతి వాళ్ళు చేస్తారు. ఆ మొదటి భార్య పిల్లలందరూ అర్చకులు, వాళ్ళ వంశమే, ఎప్పటికీ వాళ్ళ వంశమే అర్చకులు. ఈ రెండో భార్య లలిత బోయవారు, ఆమె పిల్లలు వంట పదార్థం ప్రసాదాలు చేసే వరం ఆ కులం వాళ్ళందరికీ, వాళ్ళ సంతానం, వాళ్ళ వంశం. ఈ విశ్వకర్మ వచ్చాడు కదా, విశ్వకర్మ మనుష్య రూపంలో వచ్చిన ఆయనకు ఒక సంతతి ఉంటుంది. ఆయన వంశం వాళ్ళందరూ విగ్రహాలు 12 సంవత్సరాలకి 19 సంవత్సరాల లోపు మధ్యలో మార్చేదంతా విశ్వకర్మ తాలూకు సంతానం. అదంతా మారుస్తూ ఉంటారనమాట. అంటే స్వామిని ఎవరైతే అక్కడికి తేవడానికి ఎవరి ప్రయత్నం అయితే వాళ్ళు చేశారో వాళ్ళ వంశాలంతటికీ కూడా ఇప్పటికీ ఉండిపోయేటట్టు వరం ఇచ్చేసాడు స్వామి. ఆయన సేవ చేసుకునే వరాన్ని ఇచ్చేసాడు ఆయన. సో వాళ్ళు అక్కడ చేస్తారు. మరి విశ్వసేన ఉన్నాడు కదా, చెక్క ఆయన పట్టుకుంటేనే కదా కదిలింది. ఆయన వంశం వాళ్ళు వచ్చి ఆ రథం లాగితేనే రథం అక్కడి నుంచి కదులుతుంది. వాళ్ళకి ఆ వరం ఇచ్చాడు. అంటే ప్రతి ఒక్కరికి వరం ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యేకత అంతా అది. ఆ దేవాలయం స్వామి అక్కడ ఆత్మరూపంలో ఉన్నారు, నిజంగా ఉన్నారు అన్నమాట. మిగతా అంత విగ్రహం, ప్రాణ ప్రతిష్ఠ, శక్తి, ఆ శక్తి వేరు, ఈ శక్తి వేరు, మామూలు శక్తి కాదు. తన ఆత్మ అక్కడే ఉన్నది విష్ణుమూర్తులు. అంత పవర్ఫుల్ పూరి జగన్నాథ స్వామి అనమాట. అక్కడ ఎవరైతే వెళ్ళి ఆ చక్రతీర్థం ఉంది అక్కడ స్నానం చేసిన, స్వర్గద్వారంకి వెళ్ళిన, పుష్కర్లో స్నానం చేసిన, గుండీచా టెంపుల్కి వెళ్ళి, ఇవన్నీ దర్శించాల్సింది. ఒక్క రోజులో తీరేది కానీ 3 రోజులు ఉండాలట. ఉండి ఇవన్నీ మీరు చూసి వస్తేనే అది ఫుల్ఫిల్ అయినట్టు, కంప్లీట్ అయినట్టు యాత్ర. అది తెలుసుకోవాలి. అంత పవర్ఫుల్ది ఈ విగ్రహం. ఎందుకు ఇలా ఉందంటే ద్వారకలో ద్వాపర యుగంలోని
యశోదమ్మ కృష్ణుడు, ఆవిడ ఎప్పుడు రోజు కృష్ణుడి గురించి తప్ప ఇంకేం మాట్లాడదు. కృష్ణ కృష్ణ కృష్ణ. కృష్ణుడి యొక్క లీలలు అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నప్పుడు కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురు వచ్చి చెవులు పెట్టి వింటుంటారట. ఆ వింటున్నప్పుడు తల్లి చెప్తున్నవి పెద్ద పెద్ద కళ్ళతో వింటారట. ఒక్కసారి తల్లి వెనక్కి తిరిగి చూస్తుంది యశోద. యశోద చూడగానే వీళ్ళు నవ్వుకొని పారిపోతుంటారు ముగ్గురు. పారిపోయినప్పుడు ఆ తల్లి అన్నదట, పెద్ద కళ్ళుతో ఎంత అందంగా ఉన్నారు ఇద్దరు, మళ్ళీ ఆ స్వరూపం నాకు కనబడితే బాగున్ను అని యశోద అనుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడట, ఆ రూపంలో ముగ్గురు అంత కళ్ళతో అంత తేజస్తో దర్శనం ఇస్తాము అని అప్పుడు స్వామి చెప్పాడు. ఆ భాగ్యమే ఇది బలభద్రుడు, సుభద్ర, జగన్నాథ స్వామి, కృష్ణుడు. ఇది పూరి జగన్నాథ చరిత్ర. ఈ రవాయతు 9 రోజుల్లోనే నేను జన్మించాను. అందుకే నాకు జనార్దన్ రావు, జగన్నాథరావు అని పేరు, నా పేరు పెట్టారండి. సరిగ్గా అమ్మవారి దీనివల్ల నాకు తెలిసిందండి. ఇప్పుడు వచ్చి అది నాకు చూసే తెలియదు. ఎన్నోసార్లు చెప్తానండి, అనుకోకుండా నా పేరు తగ్గట్టుగా ఇప్పుడైనా చెప్తున్నాను నేను. ఈ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు ఎవరు నాకు తెలియదు. సబ్జెక్టు ఒక రోజు వాళ్ళ ఇంట్లో వెంగమామ చెప్పాను, వాళ్ళు విష్ణు భక్తులు, వెంకటేశ్వర భక్తులు, నాకు తెలియదు. ఆ సబ్జెక్ట్ తీసుకెళ్ళి చెప్పాను. మన కృష్ణ పరమాత్మ గురించి చెప్తా, వాళ్ళు కృష్ణ భక్తులు అట. ఆ రోజు ఆ సబ్జెక్ట్ పట్టుకెళ్ళి, నాకు తెలియదు. ముందు రోజు గురువు గారిని అడుగుతారు, రేపు ఏం చెప్పాలి, ఆయన చూపిస్తారు పలానా ఇది ఒక అది మనసులో నుంచి వస్తారు, ఇది చెప్పు ఇది అంతే. అందుకే అంట మిరాకిల్, ఇది మామూలు సంకల్ప ధ్యానం కాదమ్మా, అమ్మవారు ఎంచుకున్న సంకల్పం చెప్తున్నాను. నిజంగా ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, నన్ను చూడకండి మీరు. త్రివేణి వస్తుంది, త్రివేణి చెప్తుంది, త్రివేణి పక్కన పెట్టేయండి. ఈ నిమిషం మైక్ పట్టుకున్నారా అంటే అమ్మవారు మాట్లాడుతుంది, అది గుర్తుంచుకోండి. మైక్ పక్కన పెట్టేసాక నేను మీరు అంతా ఒకటి. మైక్ పట్టుకుని అరగంట అమ్మ మాట్లాడుతుంది. ఆవిడే ఈ ధ్యానం పెట్టాలని సంకల్పం, ఆవిడే ప్రతి ఇంటికి వెళ్ళాలని సంకల్పం, ఆవిడే ఈ క్లాసులు చెప్పేస్తుంది. ఇంతకు ముందు లేని ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇది. నేను వీళ్ళకి అసలు నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. ఎన్నోసార్లు చెప్పాను అన్నమాట, నాకున్నదల్లా జీరో నాలెడ్జ్, నాకేం తెలియదు. ధ్యానం ఒకటే తెలుసు, ధ్యానం ధ్యానం ధ్యానం. పిచ్చిగా చేసేదాన్ని దాన్ని. కాకపోతే పుస్తకాలు గొప్ప బండడున్నా టచ్ చేసేదాన్ని కాదు, పిచ్చి.